ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ నమో నమః. నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది ఈ సంవత్సరం 19/3/2026 ప్రారంభం. 19/3/2026 తేదీ ఉగాది నుండి మనకి నూతన సంవత్సరంలో జాతక ఫలితములు. మేషరాశి యొక్క జాతక ఫలితం. మేషరాశికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితములలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదం, ఈ 9 పాదములు మేషరాశి అగును. మేషరాశిలో 3 పాదములకు సున్నాలు లేవు. 3 నక్షత్రాలకి సున్నాలు లేవు. ఆదాయము 8, వ్యయము 11 ఉంది. రాజపూజితము 1, అవమానము 7. మరి రాజపూజితము 2, అవమానము 4. రాజపూజితము 2, అవమానము 4. మరి ఈ సంవత్సరం మేషరాశికి శని 12వ స్థానము, రాహు 11, తర్వాత 9వ స్థానంకి వెళ్తాడు. గురుడు 3వ స్థానం నుంచి 4వ స్థానంకి వెళ్తాడు. మిగతా గ్రహములో గోచారం వలన ఈ సంవత్సరం ఏలినాటి శని దోషం ప్రభావం ఉన్నందున ఈ జాతకానికి అంటే మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు జరుగుతాయి. మరి మనశ్శాంతి తగ్గుతుంది. చదువుకున్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి మార్కులు రాక కొంతవరకు తగ్గుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు జరుగుతాయి. స్త్రీ పురుషులకు వివాహంలో కొన్ని ఆటంకాలు వచ్చినా కొంతమంది జన్మజాతక బలంగా ఉన్నప్పుడు అవి సాఫల్యంగా వివాహం జరుగుతుంది. మరి అన్ని విధమైనటువంటి సమస్యలలో కూడాను కొన్ని ఇబ్బందులు ఆటంకాలు జరిగి సమస్యలు పరిష్కారం కాకుండా అవుతాయి. మరి గృహాభివృద్ధిలో కూడా కొన్ని ఆటంకాలు జరుగుతాయి. ఇవన్నీ కూడాను మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఉన్నాయి ఏలినాటి శని దోషం వలన. కానీ జన్మ జాతకంలో మేషరాశికి అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమ పాద నక్షత్ర జాతకులకి ఒక విధమైనటువంటి జాతకములో గ్రహస్థితులు కానీ ఉచ్చస్థానంలో ఉండి జన్మ లగ్నానికి కానీ జన్మరాశికి కానీ శుభగ్రహ దృష్టి ఉండి దశా అంతర్దశానాథులు బలంగా ఉన్నప్పుడు ఈ గోచార ఫలం అనేది కొంత తగ్గి ఏలినాటి శని దోష ప్రభావం అనేటువంటిది కొంత తగ్గి ఆదాయం బాగుండి వ్యవహారం బాగుండి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు జరిగి ఉద్యోగరీత్యా ప్రయత్నాలు సాఫీగా జరిగి మరి అనుకూలంగా ఉద్యోగం వచ్చి మరి వివాహం కాని వారి వివాహం కూడా జరిగి కొంత అనుకూల పరిస్థితులు కూడా బాగా జరుగును. కాబట్టి జన్మ జాతకం చూసుకోవడం ముఖ్య అవసరం కనుక మీరు జన్మ జాతకం అన్నటువంటిది మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులకు చూపించి మీరు జాతక ఫలితం అనేది తెలుసుకోండి. లేదా మీకు కానీ మా మీద కానీ నమ్మకం ఉన్నప్పుడు మా ఫోన్ నెంబర్కి మీ యొక్క పుట్టిన తేదీ సమయము మాకు పంపించిన ఎడల మా ఫీజు పంపించిన ఎడల మీ జాతకం తాలూకు పూర్తి వివరములు మీకు ఈ రాబోయే అంటే ప్రస్తుతానికి గోచార ఫలితంలో ఉన్నటువంటి ఫలితము మీ జన్మ జాతకం ఉన్నటువంటి దశా అంతర్దశాల్లో ఉన్నటువంటి అంటే జాతక ఫలితం క్లుప్తముగా వివరాలతో సహా మీకు వాట్సాప్లో పంపిస్తాం. మీరు దాన్ని తెలుసుకొని దానివల్ల ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జన్మ జాతకం తెలుసుకోవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మా హృదయపూర్వకంగా మా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.